అందరికీ శనార్థి. నేను మీ కామల వెనెల. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తుగా ఉన్నా. నా వ్లాగ్స్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే హార్ట్లీ వెల్కమ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ ఏంటి అంటే మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. మేము పిక్నిక్కి ప్లాన్ చేసుకున్నాము. యాక్చువల్లీ జనవరిలో మేము ఫ్రెండ్స్ అందరం డిస్కషన్ చేస్తుండే ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాము, ఈ డ్రెస్ తీసుకుందాం ఆ డ్రెస్ తీసుకుందాం అని చెప్పేసి మేము జనవరి నుంచే ప్లాన్ చేసుకుంటుండే. ఎందుకంటే ఫెబ్లో పెడతారేమో, అంటే ఫెబ్లో వెళ్తామేమో పిక్నిక్కి అని చెప్పేసి అనుకున్నాము. కానీ అన్ఫార్చునేట్లీ ఫెబ్లో అయితే అవ్వలేదు. మార్చిలో అయితే ప్లాన్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసేసినారు. అండ్ నేను నా ఫ్రెండ్స్ అందరం ఏం డిస్కషన్ చేసి ఉండే అంటే పిక్నిక్కి వెళ్ళినప్పుడు ఇలాంటి స్నాక్స్ తీసుకొని వెళ్ళాలి, డ్రెస్ ఇలాంటివి వేసుకోవాలి, షాపింగ్ చేయాలి అని చెప్పేసి ఏదేదో మస్తు అంటే మస్తు ఎక్స్పెక్ట్ చేసుకున్నాము. కానీ అదంతా ఏం కాలేదు. అండ్ పిక్నిక్కి రేపు వెళ్తాము అన్న రోజు మేము అందరం కలిసి షాపింగ్ చేసినాము. అందరం కలిసి సేమ్ డ్రెస్, సేమ్ కలర్ టాప్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నాం, కానీ అది అస్సలు కుదరలేదు. అండ్ ఫైనల్గా మా పిక్నిక్ అనేది మాకు ఎట్లా జరిగిందంటే, డిస్కషన్ ఎట్లా జరిగిందంటే, చాలామంది వండర్లా అన్నారు అండ్ ఇంకొంతమంది ఇంకొక ప్లేస్ అన్నారు. అయితే మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేసారంటే మాకు ఒక పోల్ని డిసైడ్ చేసారు. ఆ పోల్లో ఎక్కువ మెజారిటీ ఏది వస్తుందో దాని ప్రకారం వెళ్దామని చెప్పేసి అని అన్నారు. అండ్ ఫైనల్గా దాని ప్రకారంగానే ఈరోజు అందరం కలిసి పిక్నిక్ అయితే వెళ్తున్నాము. మేము ఎక్కడికి వెళ్తున్నాము అని అనుకుంటున్నారా? మీరు వ్లాగ్ స్కిప్ చేయకుండా చూస్తే మీకు తప్పకుండా తెలుస్తుంది మేము ఎక్కడికి వెళ్ళినాం ఏందని చెప్పేసి. ఇది వెళ్తున్న దారిలో మేమైతే ఫుల్ మస్తు ఎంజాయ్ చేస్తుండే. బస్సులో ఖాళీగా కూర్చునే బదులు ఇట్లా వెళ్ళేటప్పుడు ఇదే కదా లాస్ట్ ట్రిప్, మా డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఇదే లాస్ట్ ట్రిప్ కాబట్టి ఇంకా ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి ఆ డే అని చెప్పేసి ఇంకా ఫుల్ జోష్లో ఉండే. అండ్ లాస్ట్ టైం బస్ ఫెసిలిటీ మాకు అంత మంచిగా అనిపించలేదు, నాకు మంచిగా అనిపించలేదు. ఎందుకంటే కొంచెం ఇరుగ్గా ఉండే, డాన్స్ చేయడానికి కానీ కూర్చోడానికి కానీ కొంచెం ఏమంటారు అంత ఇబ్బంది అనిపించేసింది. ఈసారి చాలా అంటే చాలా ఫ్రీగా ఉండే అండ్ కూర్చోడానికి కానీ డాన్స్ చేయడానికి కానీ చాలా అంటే చాలా ఫ్రీగా ఉండింది. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు డాన్స్ చేయాలని ఫుల్ ఎగరాలని ఉండే, కానీ ఏమంటారు నాకు అంత జోష్ రావట్లేదు. కింద పడితే మూతిపైన రాలితే ఏమన్నా భయం ఒకటి ఉండే. అందువల్ల కొంచెం డాన్స్ చేయాలా వద్దా, ఎంజాయ్ చేయాలా లేకపోతే మళ్ళీ ఈ మూమెంట్స్ రావు కదా అన్నట్టు ఎంజాయ్ చేస్తూ ఉండే. అండ్ ఇక్కడ నేను నా ఫ్రెండ్స్ ఏమంటారు మా క్లాస్మేట్స్ వాళ్ళతో కొంచెం సేపు డాన్స్ చేసిన తర్వాత మళ్ళీ జూనియర్స్ దగ్గరికి వచ్చినాను. మేము స్పీకర్స్ తెచ్చుకోవడం మర్చిపోయినాము. జూనియర్స్ ఇంకా మా క్లాస్మేట్ వాళ్ళు తీసుకొని వచ్చినారు స్పీకర్స్, మేము తీసుకొచ్చుకోలేదు. ఎక్కడ స్పీకర్ ఉంటే అక్కడ వెళ్ళి మేము డాన్స్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ జూనియర్స్ వాళ్ళు స్పీకర్స్ అక్కడ డాన్స్ చేసామని అంటుంటే సరే చేద్దాము అని చెప్పేసి ఫుల్ ఎంజాయ్ చేస్తుండే. మొత్తం 3 బస్సెస్ ఉండే, 150 to 200 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు. అండ్ అందులో మా టీచర్స్, మా సర్స్ వాళ్ళు అలాగే వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. మా బస్లో మా క్లాస్ టీచర్, మా గంగాధర్ సార్ అండ్ మా ప్రిన్సిపల్ మ్యామ్ ఉండే. మా ప్రిన్సిపల్ మ్యామ్ అయితే అసలు వెనకకు కూడా చూసారో లేదో కూడా తెలియదు, మేము అంతా ఎంజాయ్ చేస్తుండే. మ్యామ్ వాళ్ళు కూడా ఒక్క మాట అనలేదు, ఎంజాయ్ చేయండి, మీకు నచ్చినట్టు మీరు ఎంజాయ్ చేయండి అనేసి మాకు ఏం రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు. మేము ఏం చేస్తున్నా వాళ్ళు ఎంజాయ్ చేయండి అని చెప్పేసి వదిలేసినారు. చాలా వరకు కూడా ఎవరు రాలేదు గర్ల్స్. ఎందుకు రాలేదు ఏమో, వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. నాకు ఒకటే ఉండే ఏంటంటే ఈ మూమెంట్ పోతే మళ్ళీ వస్తుందో రాదు. ఫ్రెండ్స్తో ట్రిప్స్ అనేవి మళ్ళీ రాదు. డిగ్రీ అయిపోయాక కొంతమంది జాబ్స్ చేస్తారు, కొంతమంది హయ్యర్ స్టడీస్ చేస్తారు, కొంతమంది మ్యారేజెస్ చేసుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క లైఫ్తో బిజీ ఉంటారు. కాబట్టి ఏదున్నా ఇప్పుడే మనం ఎంజాయ్ చేయాలి అన్న థీమ్లో నేను నా ఫ్రెండ్స్ అందరం ఉండే. అండ్ వి ఎంజాయ్డ్ ఎ లాట్. అక్కడ మేము పాటలు పాడుతున్నాము. నాకు పాటలు పాడడం రాదు, కానీ చాలా ఇష్టం పాటలు పాడడం అని. బట్ ఐ డోంట్ నో, నాకు లిరిక్స్ అవన్నీ ఏమీ రాదు. ఏదో గో విత్ ద ఫ్లో లాగా నేను పాడుతూ ఉంటాను.
అండ్ మా మ్యామ్ అయితే మాకు మస్తు ఎంకరేజ్ చేస్తున్నారు, ఎంజాయ్ చేయండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పేసి. కానీ మేము నేను మార్నింగ్ ఏం తినకుండా వెళ్ళినాను. ఓన్లీ ఒక వామ్ వాటర్ తాగేసి ఇంకా వెళ్ళిన, ఏం తినలేదు. ఫుల్ ఆకలేస్తుండే. మేము తెచ్చుకున్న స్నాక్స్ అన్నీ ఇంక అక్కడే తినేసినాము. తింటుంటే మా ఫ్రెండ్స్ అప్పుడే స్టార్ట్ చేసినావా తినుడు అది అని చెప్పేసి డిస్కషన్ అవుతుండే. అండ్ ఇక్కడ మేము ఫ్రెండ్షిప్ సాంగ్స్ పాడుకుంటున్నాం. అదేంటో ఎంత మంచిగా అనిపించిందంటే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం ఆ రోజు. ఎవరి గురించి ఏం ఆలోచించలేదు, ఏం లేదు, మనది మనం చూసుకోవాలి, ఈ మూమెంట్ మనం ఎంజాయ్ చేయాలి, నేను ఒక్కటే ఫిక్స్ అయిపోయినాను. అండ్ అక్కడ మా మ్యామ్ ఏదో అంటున్నారు, నాకు గుర్తులేదు, కానీ మ్యామ్ అక్కడ పిలిచి అంటుంటే నవ్వుకుంటున్నాము. మ్యామ్ కూడా మంచిగా ఎంకరేజ్ చేస్తుండే. అండ్ ఇక్కడ ఏంటంటే మా బస్ వాళ్ళు ఉంటారు కదా, మాతో పాటు వచ్చే మా ఫ్రెండ్స్, మా కాలేజ్ వాళ్ళందరూ అక్కడ బస్సు ఆగి ఉంటే వాళ్ళని చూసి మేము గట్టిగా ఒర్లుతున్నాము. ఇది షామీర్పేట్ సైడ్ అనుకుంటా, నాకు తెలిసి అంత గుర్తులేదు, మేబీ షామీర్పేట్కి వెళ్తున్న దారిలో. అండ్ ఇక్కడ మేము సాంగ్స్ పాడుతున్నాం కదా, వినండి గాయ్స్. షామీర్పేట్ దాటిన తర్వాత నాకేమనిపించిందంటే చూస్ చేసుకున్న ప్లేస్ కరెక్టే కావచ్చు. ఎందుకంటే మేము వెళ్తున్న దారి మొత్తము గ్రీనరీ, చెట్లు, పొలాలు, ఎంత అంటే క్లైమేట్ కూడా మస్తు అనిపించింది. అండ్ మనకి ఏదైనా ఎంజాయ్ చేసే ప్లేస్ ఎట్లుండాలి అంటే ఫుల్ ఆన్ గ్రీనరీ ఉండి అక్కడ మనం ఎంజాయ్ చేయడానికి ఉంటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇది మా జూనియర్ వాళ్ళ విలేజ్ అంట, తను వెళ్తున్నప్పుడు చెప్తుంది, అక్క మా విలేజ్ ఇక్కడ అని చెప్పేసి. అండ్ ఇంత షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో నా జూనియర్స్ నేను ఏంటంటే మా క్లాస్ వాళ్ళ తర్వాతనే ఇంకెవరైనా, మేము జూనియర్స్తో మాకు అంత ర్యాపో లేదు. ఎందుకంటే మా ఫ్లోర్లో మా బిజీలో మేము ఉంటాము, వాళ్ళ ఫ్లోర్లో వాళ్ళు బిజీ ఉంటారు, అంత కనెక్షన్ ఏం లేకుండే మాకు. అండ్ ఆ బస్లో వాళ్ళు ఒక 4 to 5 మెంబర్స్ అనుకుంటా జూనియర్స్ మొత్తం ఆ ట్రిప్ అయిపోయేంత వరకు మాతోనే ఉండే, నేను కూడా వాళ్ళతోనే ఉండే. అండ్ చాలా బాగా నాతో అక్క అని నాతో. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు వ్లాగ్స్ తీయడానికి కూడా, అక్క మేము తీస్తాం అక్క వ్లాగ్ అని చెప్పేసి వాళ్ళు ఫోన్ తీసుకొని వ్లాగ్స్ తీయడం చాలా అనిపించింది. ఇక్కడ సార్ లోపలికి వెళ్తున్నప్పుడు అక్కడ ఏమో రాపిస్తున్నారు, నాకు అంత తెలియదు బికాజ్ ఈ వ్లాగ్ తీసింది నా జూనియర్. అండ్ మేము ఇది లోపలికి వెళ్తున్నప్పుడు మేము ఒక రెసార్ట్కి వెళ్ళాం కదా, అది ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పాను, నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. బికాజ్ ఈ వ్లాగ్ చాలా అంటే చాలా ఎక్కువ ఉండింది. నేను 2 పార్ట్స్గా తీసినాను ఇది వెళ్తున్నప్పుడు. అండ్ మేము అక్కడికి వెళ్ళాక మేము ఏం చేసినాము అనేది మీరు ముందు చూస్తూ ఉంటారు. అండ్ మేము ఇక్కడ ఇంకా బస్సు ఆగిన తర్వాత దిగుతున్నప్పుడు అక్క నేను వ్లాగ్ తీస్తా మీరు రండి అని చెప్పేసి అన్నది. అంటే సరేలే అని చెప్పేసి అందరూ ఒక్కొక్కరు దిగుతున్నప్పుడు ఏమైందంటే నా దరిద్రం మధ్యలో బస్సు వచ్చేసేసింది. బస్సు వచ్చిన తర్వాత మేము మళ్ళీ ఇందులో నుంచి రావాల్సి వచ్చింది, ఇక్కడ సైడ్ నుంచి. అండ్ ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే మ్యామ్ వాళ్ళు గ్రూప్ ఫోటో దిగుదాము
ఎంతమంది ఉన్నారు ఏంటి అని మళ్ళీ వాళ్ళు కౌంట్ చేసుకోవడానికి ఫొటోస్ దిగినాము. ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము లోపలికి వెళ్తూ ఉండే అక్కడ అంటున్నారు, అక్క ఊకే బ్యాగ్ వేసుకొని కనిపిస్తావు వ్లాగ్లో మొత్తం, నీ బ్యాగ్ మాకు ఇచ్చేసి మేము వేసుకుంటామని చెప్పేసి జూనియర్స్ అంటే వద్దు నేనే వేసుకుంటా అని చెప్పేసి మేము ముందుకు వెళ్తున్నాం. యాక్చువల్లీ ఈ రెసార్ట్ చూసిన వాళ్ళకైతే ఈ వ్లాగ్ చూస్తున్నప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది, కానీ నేను ఇప్పుడు చెప్పాను, నెక్స్ట్ వ్లాగ్లో చెప్తా. కానీ గ్రీనరీ అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఇది వెడ్డింగ్స్కి కానీ ఫోటోషూట్స్కి కానీ బాగుంటుంది. ఈ జ్యూస్ కొంతమందికి నచ్చలేదు, ఆరెంజ్ జ్యూస్ కొంతమందికి నచ్చలేదు, కానీ నాకు చాలా అంటే మంచిగా అనిపించింది. అంత ఏం లేదు, అందులో మెంతి వేసి ఇచ్చారు, బాగుంది. ఇక్కడ అంకుల్ ఏంటంటే మేమే లాస్ట్ అయిపోయినాం, అందరూ వెళ్ళిపోయినారు, మేమే లాస్ట్ అయిపోయినాం. అక్కడ అంకుల్ ఏంటి హాయ్ ఫ్రెండ్స్ అని అంకుల్ అంటుంటే మేము కూడా హాయ్ ఫ్రెండ్స్ అని అంకుల్తో అంటుండే. చీకటి కదా కెమెరామ్యాన్ కి ఇంత ఏమంటారు అది లేదండి. చీకటి మందిరం क्या खुलता జరుగుర్రా మీరు జరుగుతాయి కదరా మూవ్ ఫాస్ట్ వావ్ ఫిషెస్ जल्दी ला ఫ్యాన్లా ఆల్రెడీ తీసిన హటో హాయ్ వెన్నెలా పైన నుంచి ఇట్లా కిందకి పడిపోయింది. మీకు ఐడియా ఉందా, బాహుబలి మూవీలో ఫైటింగ్ సీన్ అప్పుడు హీరో ఎంటర్ అవుతున్నప్పుడు గేట్ క్లోజ్ చేస్తారు చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ కూడా అదే గేట్ అలానే ఉండింది. అండ్ ఇక్కడ జూనియర్స్ ఏమంటున్నారంటే అక్క రండి వ్లాగ్ నేను తీస్తాను, ఫోన్ నాకు ఇవ్వు అంటే ఫోన్ వాళ్ళకి ఇచ్చి నేనైతే ఇక్కడ ఏంటంటే అమరేంద్ర బాహుబలి అని గట్టిగా అరుస్తూ ఉండే. అండ్ అక్కడ గార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళు అంటున్నారు ఏంటంటే మీరు జల్దీ వస్తే మేము గేట్ క్లోజ్ చేసేస్తాము, లేకపోతే టైం అయిపోతుంది, ఇంకా మీరందరూ లేట్ ఉన్నారు, చాలామంది లోపలికి వెళ్ళిపోయారు అని చెప్పేసి అంటుంటే మేము ఏంటంటే ఫొటోస్కి ప్రిఫరెన్స్ నేను ఎక్కువ ఇవ్వలేదు, ఎందుకంటే ఐ జస్ట్ వాంట్ టు ఎంజాయ్ ద స్పేస్. నేను అక్కడికి వెళ్ళింది ఎంజాయ్ చేయడానికి అని చెప్పేసి నేను అదే అనుకుండే. ఎక్కువగా అయితే ఫొటోస్ దిగలేదు, ఏదేదో ఫొటోస్ దిగుదాము రీల్స్ చేసుకుందామని చాలా అనుకుండే, కానీ అక్కడికి వెళ్ళినాక అన్నీ ఫ్లాప్ అయిపోయినాయి. ఇది లోపలికి వెళ్తున్నప్పుడు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా అంటే చాలా లోపలికి వచ్చేటప్పుడు కొంచెం చీకటిగా ఉన్నప్పటికీ. అండ్ ఇక్కడ మ్యాజిక్ షో అనమాట, మ్యాజిక్ షో చేస్తున్నప్పుడు కొంచెం సేపు మాకు బూస్టప్ లాగా డీజే సాంగ్స్ పెట్టినారు, మేము అట్లా ఎంజాయ్ చేస్తూ ఉండే. నాకు నిజంగా ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళానేమో అనిపించింది. ఎందుకంటే నార్మల్గా మనం వెళ్ళే ప్లేసెస్కి ఇక్కడికి వెళ్ళినప్పటికీ కొంచెం డిఫరెంట్ ఉంది. ఈ రిసార్ట్ బాగుంది, కానీ వాటర్ ఫాల్స్ అంతా ఎక్కువ లేదు, మీరు వ్లాగ్లో చూస్తారు కాబట్టి మీకు తెలుస్తుంది. అండ్ నేను నా జూనియర్స్తో ఉండే, నా ఫ్రెండ్స్ ఎక్కడో ఉండే కాట కలిసిపోయినాము, కానీ లాస్ట్కి మళ్ళీ వాళ్ళ కోసం ఎదురు చూసుకుంటూ ఉండే ఇక్కడ అందరం కలిసి డ్యాన్స్ చేస్తున్నాము.
తర్వాత సాంగ్స్ అయితే ఆపేసినారు. తర్వాత మ్యాజిక్ షో స్టార్ట్ చేసినారు, బాగా చేసినారు. ఫస్ట్ టైం అనుకుంటా నేను నార్మల్గా టీవీ షోస్లో, యూట్యూబ్స్లలో, సోషల్ మీడియాలో మ్యాజిక్ షో అనేది చూస్తాము. లైవ్లో ఫర్ ద ఫస్ట్ టైం మ్యాజిక్ షోని ఈ పిక్నిక్ జర్నీలో మేము చూసినాము. బస్లో నేను డ్యాన్స్ చేసేటప్పుడు కొంచెం డిస్కంఫర్ట్గా ఫీల్ అయిపోయినా, ఎందుకంటే కింద పడతానని ఉన్న భయం ఒకటి ఉండే. అండ్ నేను కట్టిన పైసలకు న్యాయం చేయాలి కాబట్టి అక్కడికి వెళ్ళాక చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన. నేను ఎవరి గురించి ఆలోచించలేదు, బికాజ్ ఐ వాంట్ టు ఎంజాయ్ మై స్పేస్ అనిపించింది. మీకు ఈ వ్లాగ్ ఎట్లా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్.